హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. శివాజీ కామెంట్స్ నుంచి మొదలుపెట్టి నాన్ వేసిన కామెంట్స్ వరకు మహిళల వస్త్రాధరణ మీద జరుగుతున్న చర్చను చూస్తే అసలు లేవనెత్తిన చర్చ ఒకటి, అది తప్పుదారి పట్టి ఎటువైపు వెళ్ళింది అనేటువంటిది చూస్తా ఉన్నాం. చివరికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని అవమానించే కాడికి చర్చ వెళ్ళిందా? ఒక మంచి మాట తప్పుడు చర్చగా దారితీసిందా? పెద్ద మనుషులుగా చలామణి అయ్యేటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా తప్పుగా వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచందర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్, మహిళల వస్త్రాధరణ మీద శివాజీ కామెంట్ చేసిన రోజు నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నాను. అవి చాలా పెద్ద ఎత్తున కూడా జనాలు ఆదరిస్తూ ఉన్నారు. అయితే అసలు చర్చ ఒకటి, అది తప్పుడు దూరంలోకి తప్పుడు విషయాల్లోకి తీసుకెళ్లారు కొంతమంది, ప్రధానంగా నాన్ వేషన్. ముందుగా నాన్ వేషన్ కామెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కాంట్రవర్సీ కామెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి. శివాజీ తల్లిని తిట్ట మొదలుపెట్టి, గరికపాటి గారిని తిట్ట మొదలుపెట్టి, చివరికి బూతులతో విడిచిపడ్డ విషయాలు, సీతాదేవి గురించి లేదో ద్రౌపదీదేవి గురించి మాట్లాడే విషయాలు, ఇవన్నీ ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది? కార్తీక్ గారు, ఇది ఒక ఆడియో వేడుకలోనో ఏమో బహుశా శివాజీ యాక్టర్ దండోరా ఆడియోలు దండోరా సినిమాకు మించి దీనికి పబ్లిసిటీ ఎక్కువగా దండోరా జరిగిందని నా అభిప్రాయం. ముఖ్యంగా ఇది ఎప్పుడోకప్పుడు చర్చకు రావాల్సిన అంశమే. ఏది కూడా శృతి మించకూడదు. నాగరికత పేరుతో విచ్చలవిడితనం వేరుగా ఉంటుంది, నాగరికత వేరుగా ఉంటుంది. ముఖ్యంగా సభ్య సమాజంలో, ముఖ్యంగా కొంచెం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే గ్లామర్గా ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు అంతమంది బౌన్సర్లను పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకా ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే సమస్యలు ఏందన్న దాని మీద ఒకసారి నిధి అగర్వాల్ సమంత గారి గురించి మాట్లాడుతూ ఈ సూచన చేయబోయి ఒక పదం పొరపాటున దొల్లింది. ఆయన అన్న పదం, ఆ పదాన్ని నేను రిపీట్ చేయను, కానీ ఆ విధంగా బయట సినిమా పాట వస్తుంది. మొత్తం మీద ఆ విధంగా బయట తిరగడం కరెక్ట్ కాదు. సభ్య సమాజంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గరికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. గుడికి వెళితే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అదే స్కూల్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. కొంత హుందాగా ఉండాల్సిన దగ్గర హుందాగా ఉండాలి. అలాగే నాగరికత పేరుతో విచ్చలవిడితనంగా ముఖ్యంగా ఒళ్ళు కనిపించే దుస్తులు ధరించుకుంటే మంచిది అని చెప్పి ఇచ్చిన సూచన బ్యాక్ ఫైర్ అయిన మాట వాస్తవం. అంటే స్త్రీ స్వేచ్ఛ గురించి కానీ చాలామంది స్త్రీలు శివాజీ గారిని సమర్థించిన మాట కూడా మనం మర్చిపోకూడదు ఇక్కడ. అంటే మీరు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎవరైతే దానికి ఆయన మీద కామెంట్లు వేశారో వాళ్ళని ఉద్దేశించి పేర్లు చెప్పట్లే, అందరికీ అన్నీ తెలుసు కాబట్టి. సో ఈ వాద ప్రతివాదనలు వెనుక సభ్యతా సంస్కారం ఒకవైపు, బట్టలు మా ఇష్టం వచ్చినంత విచ్చలవిడితనంగా ఉంటాం, మీరెవరు అడిగేదానికి అన్న విధానం ఒకవైపు. రెండు బాడీ మై విష్. మై బాడీ అంటే పూర్తిగా బట్టలు లేకుండా రోడ్లోకి వచ్చే పరిస్థితి అయితే ఎవరికి ఉండదు కదా. పిచ్చోళ్ళు అనుకొని లోపలేస్తారు పోలీసులు వెంటనే, ఎందుకంటే న్యూసెన్స్ కేసు పెడతారు. ఇప్పుడు నాన్ వేషన్ అదే పిలిపిస్తాడు. నేను చెప్తాను, వాడి గురించి కూడా చెప్తాను. వాడు ఒక లోఫర్, వాడి గురించి కూడా చెప్తాను. ముఖ్యంగా వాడు చేసే వీడియోలన్నీ కూడా అప్పుడప్పుడు ట్రోలింగ్లో చూస్తూ ఉంటాం. అంటే మొత్తం చూడకపోయినా దేశ విదేశాల్లో అమ్మాయిలతో కలిసి వాడు చేసే యాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి విచ్చలవిడితనంగా పచ్చి బూతులతో ఉంటాయి. వాడికి ఫాలోయర్స్ వస్తున్నారు కాబట్టి వాడికి అది ఒక ఇన్కమ్ సోర్స్గా మారిన మాట వాస్తవం. దాంతోపాటు నిన్న మన పురాణాల్లోకి వెళ్ళి దేవతలను గురించి అన్న మాటల్ని, ముఖ్యంగా ఆ విషయంలో కడుపు మండి ఒక్క మాట ఖచ్చితంగా అనాల్సి వస్తుంది. వాడు నాలికి చీరేయాలి. అంటే వాడేమంటాడు, నేను విదేశాల్లో ఉన్నా, నేను రాను, నన్ను ఏం పీకలేరు అంటాడు. అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ మీదే వాడు బయట వెళ్ళాడు. ఈ ఇండియన్ పాస్పోర్ట్ని ఒకసారి రద్దు చేస్తే వెంటనే వాడు ఏ దేశంలో ఉన్నా ఎత్తుకొస్తారు. అవును. సో బేస్ పాస్పోర్ట్ని రద్దు చేసిన తర్వాత ఇమిగ్రేషన్ నుంచి ఒక రిపోర్ట్ పోయి వాడి మీద అన్ని రకాల కేసులు ఫ్రేమ్ అయ్యి ఓ రెడ్ కార్నర్ దాకా ఇచ్చి వాడు సాంస్కృతిక తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు, మా దేశానికి సంబంధించిన ఒక కేసు కానీ లాడ్జ్ అయితే వాడిని ఎత్తుకురావడమే పెద్ద విషయంగా నరాలు తీసేస్తారు. ఆ రోజు నాలుగు కూడా చీరేస్తారు. ఎందుకంటే అనగోని విషయాల్ని పురాణాలకు సంబంధించిన దేవతలను అన్నాడు కాబట్టి ఈ ఆవేశంతో చెప్తున్నా. దాంతోపాటు మరొక మతంలో ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు ముస్లిం సమాజంలో బుర్కాలు వేసుకుంటున్నప్పటికీ, హిజాబులు ధరిస్తున్నప్పటికీ, వాళ్ళు కొంత స్వేచ్ఛ కోరుకుంటున్నప్పటికీ, దాని గురించి కన్నా చర్చ ఏమైపోయిందంటే ఇతరితర ఉన్న సెలబ్రిటీల నుంచి మొదలైన ఈ సంస్కృతి, ఫ్యాషన్ పెరేడ్ల దగ్గర నుంచి మొదలైన ఈ సంస్కృతి, టోర్న్ జీన్స్ నుంచి టోటల్గా ఎక్కువ ఎవరు ఎంత ఓపెన్ డ్రెస్ వేసుకున్నట్టు ఉండనట్టుంటే దాని గురించి పెద్ద సెన్సేషన్ అనుకుంటున్నారు. కానీ
ముఖ్యంగా సమాజంలో ఈరోజు యువత అన్ని రకాల మాధ్యమాల్లో చూసే సైట్లు, చూడకూడని సైట్ల వల్ల ప్రభావితమై ఉత్తేజితులై ఈరోజు పబ్బులకు పోయేవాళ్ళు కానీ, లేకపోతే మనకు తెలుసు తీసుకోకుండా మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిని పనిష్ చేస్తున్న అలాంటి ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళకి రక్షణ ఎలా అనేది, ముఖ్యంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమైనా సమాజంలో నాగరికత పేరుతో విచ్చలవిడితనం ఉండకూడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుకో, సనాతన ధర్మం అంటే పూర్తిగా ముసుగేసుకోమని, రోజు మడిగట్టుకోమని, లేకపోతే రోజు సాంప్రదాయంగా చీర మాత్రమే ధరించమని నేను చెప్పట్లా. వీలైనంత వరకు ఎక్కడ ఫంక్షన్ వేర్, ఎక్కడ గుడి, ఎక్కడ బడి, ఎక్కడ ఏ డ్రెస్ ధరించాలనేది వాళ్ళ విఘ్నత. మారిన మై బాడీ పద్ధతి, మై విష్, ఐ విల్ కమ్ కంప్లీట్లీ న్యూడ్ ఇన్ సొసైటీ, ఆన్ రోడ్ ఆల్సో ఐ విల్ రోమ్ లైక్ దట్ అంటే నిజంగా కూడా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే ఏ చర్య అయినా కూడా ఖచ్చితంగా కూడా పిచ్చాసుపత్రులన్నా వేస్తారు, లేకపోతే న్యూసెన్స్ కేసు పెట్టి జైలు వేసేస్తారు. అది ఎవరైనా కావచ్చు, ఆడ కావచ్చు, మగ్గ కావచ్చు. విచ్చలవిడితనం అనేది కరెక్ట్ కాదు. నేను ఒక విషయం చెప్పాను సార్, అది ఇప్పుడు బాగా కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు మహిళా స్వేచ్ఛ పేరుతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవటాన్ని ఎంకరేజ్ చేస్తున్న పెద్ద మనుషులు ఉన్నారు కదా. ఈ పెద్ద మనుషులు కూడా మహిళా స్వేచ్ఛ మాత్రమే కదా, పురుష స్వేచ్ఛ కూడా ఉన్నట్టేగా, అందరూ సమానం కదా. వాళ్ళకి మాత్రమే ఎందుకు న్యూడిటీ లేదా హాఫ్ న్యూడిటీ? వీళ్ళు కూడా సగం బట్టలు వేసుకొని కడ్డారి పని వేసుకొని వీడియోలు చేయొచ్చు కదా. ఆడియో ఫంక్షన్లలో సినిమా హీరోలు కూడా చెడ్డీలు వేసుకొని రావచ్చు కదా. అంటే వీళ్ళు కరెక్ట్గా పెద్ద మనిషిలాగా ఉండాలి, అమ్మాయిల్ని మాత్రం వాళ్ళకి మోడల్గా వాళ్ళ మీద తప్పుడు ఆలోచనలు వచ్చే విధంగా సమాజంలో లేవనెత్తారా? ఇప్పుడు మామూలుగా కూడా ఏదైనా డ్యూయట్లో కానీ, లేకపోతే ఐటమ్ సాంగ్స్లో కానీ, సాధారణంగా ఈ మధ్య కాలంలో కాస్త బాడీ బిల్డ్ చేసిన హీరోలు అయితే షర్ట్లు లేకుండా షర్ట్లు గాల్లో విసిరేస్తూ ఏదైతే బాడీ ప్రదర్శన, సిక్స్ ప్యాక్ చూపించడానికి ప్రదర్శన చేస్తున్నారు. ఇది కూడా ఒకవైపు మనకు కావాల్సింది కమాడిటీ ఆఫ్ కంటెంట్. కంటెంట్కి బదులు కంటెంట్ వీక్ అయినప్పుడు ఈ ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్లు అన్నీ వస్తాయి. ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ లో కూడా చూపిస్తారు కదా సార్, అవి డైరెక్ట్ స్టేజ్ మీద ఎందుకు చూపిరు, రియాలిటీకి ఎందుకు చూపిరు? అమ్మాయిలు మాత్రం సరే సినిమాలో చూపించడం పక్కన పెట్టిన వదిలేయండి, అసలు రియల్గా ఆడియో ఫంక్షన్స్లో కూడా హాఫ్ న్యూడిటీ తోటి హీరోయిన్స్ రప్పిస్తారు, ఇంకోటి చేపిస్తారు. హీరోలు మాత్రం నిండుగా పట్టేసుకొని వస్తారు. ఇది ఎక్కడ అనేది అంటే వాళ్ళ విచక్షణ, దాన్ని క్వశ్చన్ చేసే రైట్ లేకపోయినప్పటికీ ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు కూడా వాళ్ళని కూడా అందరూ తప్పుపట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది ఎంకరేజ్ చేయకూడదు. అట్లని మొత్తం 100% మీరు పూర్తిగా 100% ఖచ్చితంగా మొత్తం కప్పుకొని రమ్మనే అంత మత ఛాందస్వాదం టైప్ మాటలు మాత్రం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ విఘ్నతను కోల్పోవద్దు, నాగరికత పేరుతో విఘ్నతని కోల్పోవద్దు అని మాత్రం నా అప్పీల్. మొత్తంగా సరే, గరికపాటి గారిని ఉద్దేశించి నాన్వేషణ మాట్లాడింది కావచ్చు, శివాజీ తల్లి గురించి నాన్వేషణ మాట్లాడింది కావచ్చు, ఈ రెండింటిని ఎలా చూడాలి? వాడు నా అన్వేష్ లేదు, మన అన్వేష్ లేదు, వాడు ఎవరో లోఫర్ వాడు. సో వాడి గురించి మాట్లాడడం అనవసరం. వాడు మాట్లాడిన మాటలన్నిటి కూడా చట్ట వ్యతిరేకం, ముఖ్యంగా నీతి బాహ్యమైన మాటలు మాట్లాడాడు, చెప్పుకోవడానికి సిగ్గు చేయటం అనిపించే బూతులు మాట్లాడాడు. ఖచ్చితంగా వాడికి పనిష్మెంట్ పడాలి. దానికి కావాల్సిన రకంగా యాంగిల్స్లో ఏదైతే ఈరోజు చర్యలు తీసుకోబడుతున్నాయో మీరు చూస్తారు, రాబోయే రోజుల్లో వాడిని ఎలా ఎత్తుకొస్తారు. సరే, ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు శివాజీ 2 మాట్లాడారు, మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే అవి ఖండిస్తున్నాయని స్టార్ట్ చేశారు. ఆ పదం వింటాను కూడా మీకు ఇష్టం లేదని చెప్పి మాట్లాడారు. కానీ ఈ మధ్య వస్తున్న కొన్ని వెబ్ సిరీస్లు, కావాలంటే పేరు చెప్పని చెప్తా, జబర్దస్త్ షోలో బూతులు కావచ్చు, రానా నాయుడు అయితే ఇంకా దారుణం. మీరు ఆ వెబ్ సిరీస్ వెంకటేష్ నటించారు. ఈ మధ్య నేను చూస్తున్న వెబ్ సిరీస్, ఓటీటీ ఇవన్నీ కూడా ఈ కోవిడ్ రోజుల్లో బాగా పాపులర్ అవడంతో పాటు విస్తృతంగా అందుబాటులోకి వచ్చి ఈరోజు అనేక వెబ్ సిరీస్లు, ఈరోజు సినిమా హాళ్లలో కూడా సినిమా 50 రోజులు ఆడే రోజులు పోయినాయి. 100 రోజుల సంగతి మర్చిపోండి. 3 వారాలకే ఓటీటీలోకి ప్రతి కొత్త సినిమా వస్తుంది. కొన్ని అయితే 2 వారాలకే వస్తున్నాయి. ఏదో సూపర్ హిట్ అయిపోయి రికార్డులు కొల్లగొట్టిన సినిమా మాత్రం 50 రోజు వస్తుంది. కాబట్టి ఓటీటీల యొక్క పరిణామం పెరిగింది. దాంట్లో సిరీస్కి ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్లకి సెన్సార్స్ అనేది పూర్తిగా నిబంధనలు వర్తించలే. ఇంకా ఇప్పుడు వస్తున్న ఈ దుర్మార్గమైన వాటిని చూసిన తర్వాత అనేక మంది నెటిజన్స్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సెన్సార్ పరిధిలోకి తీసుకొస్తే మరీ అంత విచ్చలవిడితనం ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు సిరీస్లో ఉన్న హింస కానీ, సిరీస్లో ఉన్న ఎక్స్పోజర్ కానీ, ఎక్స్పోజ్ ఆఫ్ దట్ కంటెంట్ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ, బూతులు కానీ, పచ్చి బూతులు అంటే బీపులు లేకుండా ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా
ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏవైతే వస్తున్నాయో వాటిని కూడా సెన్సార్షిప్ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. తొందరలో బహుశా నెక్స్ట్ బడ్జెట్ సెషన్ తర్వాత ఆ సెషన్లోనో ఏదో ఒక రకంగా బిల్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సెన్సార్ ఉన్న సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు ఏ పదాన్ని అయితే మొదట ఖండించారో ఆ పదాలతో పాటు వస్తుంది. మనం ఏం చేస్తాం, ఎందుకంటే సెన్సార్ బోర్డు మెంబర్లుగా మహిళలు కూడా ఉన్నారు. సెన్సార్ బోర్డులో పురుషులు మాత్రమే లేరు. సో కంప్లైంట్స్ అనేవి ఎక్కువ జనరేట్ అయితే దాన్ని పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ అబ్జెక్షనబుల్గా ఉన్నా, హార్మ్ఫుల్గా ఉన్నా, వైలెంట్గా ఉన్నా, అబ్యూస్గా ఉన్నా, లేకపోతే హేట్ ఉన్నా దాన్ని బ్లాక్ చేస్తారు. మనం ఎక్కువ మంది రిపోర్ట్లు కొట్టాలి. అదేవిధంగా ఖచ్చితంగా కూడా ఈ విధమైన వచ్చినప్పుడు మనం రిపోర్ట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. సెన్సార్ బోర్డుకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్, ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ దానికి కూడా అబ్జెక్షనబుల్ ఉంటే మనం ఏ విధంగా చేయొచ్చు, వీటికి సంబంధించి కూడా సెన్సార్ బోర్డుకి మనం రిపోర్ట్లు కొట్టే విధంగా ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సరైన టైంలో గురి చేసినందుకు నా వంతుగా నేను దీన్ని పై వరకు తీసుకెళ్తాను. నమస్కారం.